నమస్కారం, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, ధనుష్ నయనతార కేసు ఒకప్పుడు సంచలనంగా మారింది. దాని అప్డేట్ ఏంటి? ధనుష్ తన ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అయిన మూవీ నానుం రౌడీదాన్ అనే ఏదైతే మూవీ ఉందో దాంట్లో క్లిప్పింగ్స్ కొన్ని నయనతార తన వెడ్డింగ్ది డాక్యుమెంటరీ ఉందో నెట్ఫ్లిక్స్కి అమ్మడం జరిగింది, సుమారు ఫర్ 100 crores 100 కోట్లకి. అయితే నా అనుమతి లేకుండా ఏదైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటామో నా ఆస్తి అది, ఓకే, నేను ప్రొడ్యూస్ చేసిన మూవీ నా పర్మిషన్ లేకుండా మీరు వాడుకున్నందుకు నాకు ఇంత కంపెన్సేషన్ ఇవ్వాలి అని హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది, మెడ్రాస్ హైకోర్టుని. ఓకే, అయితే ఈ కేసులో ఏం జరిగింది అని అంటే ఆల్రెడీ అసలు కేసు వేసే కన్నా ముందు నయనతారకి నోటీస్ పంపడం జరిగింది ధనుష్. ఓకే, వితిన్ 24 hours మీకు టైం ఇస్తున్నాను, ఎవరెవరికి, ఈ నెట్ఫ్లిక్స్కి అండ్ నయనతారకి అండ్ విఘ్నేష్ శివన్ నయనతార హస్బెండ్కి. బట్ పంపించినా కానీ వాళ్ళు ఆ క్లిప్పింగ్స్ డిలీట్ చేయలేదు. ఓకే, అండ్ వితౌట్ మై పర్మిషన్, నా అనుమతి లేకుండా నా మూవీకి సంబంధించిన స్టిల్స్, మ్యూజిక్ ఇవన్నీ మీరు వాడుకున్నారు అని ధనుష్ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. నిన్న నెట్ఫ్లిక్స్ ధనుష్ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అది వాడుకున్నారు, దాని డ్యామేజెస్ ఆల్మోస్ట్ 10 crores 3 to 10 crores అడగడం జరిగింది. సో ఈ కేసులో ఏం చేసింది అని అంటే మద్రాస్ హైకోర్టు జస్టిస్ అబ్దుల్ ఖుదోస్ ఏం చేశారు అని అంటే నెట్ఫ్లిక్స్ వేసిన ప్లీని డిస్మిస్ చేశారు. ఓకే, ఈ కేసు డిస్మిస్ చేయండి, అసలు దీంట్లో ఏం సత్తా లేదు, అసలు ఇది మెయింటైనబుల్ కాదు అనే ప్లీ ఏదైతే ఉందో, ఏదైతే అడగడం జరిగిందో నెట్ఫ్లిక్స్ని డిస్మిస్ చేశారు. సో ధనుష్కి అనుకూలంగా ఈ కేసు నడుస్తుంది అనేది మనకి దీంట్లో నుంచి అర్థమవుతుంది. యూజువల్లీ ఏమవుతుంది అని అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే నా మేధస్సులోంచి, అంటే నా బ్రెయిన్లోంచి వచ్చిన ఏవైతే ఉంటాయో ఆలోచనలు కానీ, మ్యూజిక్ కానీ, లిటరరీ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, ప్రొడ్యూసర్కి దానిపైన రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన డబ్బు ఇచ్చి ఈ రైటర్స్ని, లిరిసిస్ట్లని, మ్యూజిషియన్లని వీళ్ళందరినీ హైర్ చేసుకుంటాడు. ఓకే, వాళ్ళకి డబ్బు ఇచ్చి ఈయన వాళ్ళతో పని చేయించుకుంటాడు. సో అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు అని అంటే ఈ రైట్స్ అన్ని తన దగ్గర పెట్టుకుంటాడు, కాపీ రైట్స్. సో ఈ కాపీ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినప్పుడు, ఇన్ఫ్రింజ్మెంట్ అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి సంబంధించిన మూవీస్లో నుంచి కానీ, వాళ్ళ ఆర్ట్ వర్క్లో నుంచి కానీ ఏదైనా వేరే వ్యక్తి వాళ్ళ అనుమతి లేకుండా, ఎన్ఓసి లేకుండా దొంగిలించి వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే ఇంకెక్కడైనా యూజ్ చేస్తే ఓకే, డెఫినెట్లీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కింద డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, కాపీరైట్ లా అదే చెప్తుంది. సో ఈ కేసులో కూడా అదే జరిగింది. ఆల్దో నోటీస్ ఇచ్చినా కానీ ధనుష్ గారు నయనతార గారికి అండ్ నెట్ఫ్లిక్స్కి, ఎందుకంటే వాళ్ళు కూడా చేసింది ఏంటి, నయనతార గారు కూడా ఆవిడ మ్యారేజ్ వీడియో ఉందో దాన్ని డాక్యుమెంటరీగా చేసి నెట్ఫ్లిక్స్కి అమ్మారు డబ్బుకి. నెట్ఫ్లిక్స్ అది ప్లే చేసుకొని వ్యూవర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంది. సో ఎవ్రీవన్ హియర్ ఆర్ మేకింగ్ మనీ, డబ్బు కోసమే ఇదంతా. మరి ధనుష్ తన కాపీ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినాయి అని హైకోర్టుని అప్రోచ్ అవ్వడంలో తప్పేం కనిపించట్లేదు లాఫుల్గా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్, లాఫుల్గా ఈయనతో పోట్లాడకుండా నయనతార గారు ఒక తప్పు ఏం చేశారు అని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఓపెన్ లెటర్ పెట్టడం. ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు దాన్ని ప్రాపర్ కమ్యూనికేషన్తోని అపాలజీస్ చేసో, లేకపోతే నేను ఇలా కాదు అలా ఆ ఉద్దేశంతో పెట్టానో, లేకపోతే షీ వుడ్ హ్యావ్ టేకెన్ హర్ వర్డ్స్ బ్యాక్. కానీ ఈ విషయంలో ప్రొవోకింగ్గా జరిగింది. దట్స్ ద రీజన్ ధనుష్ గారు కూడా హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు క్లెయిమ్ అడుగుతున్నారు, ఏదైతే కంపెన్సేషన్ ఉందో ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు అని. సో డెఫినెట్లీ నెట్ఫ్లిక్స్ ఇది డిస్మిస్ చేయమన్నప్పుడు ఏదైతే ధనుష్ గారు అడిగిన కంపెన్సేషన్ని హైకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. సో కేసు లాఫుల్గా చూస్తే ఇట్స్ వెరీ రైట్. అయితే ఈ కాపీ రైట్స్కి ఏమన్నా మినిట్స్, సెకండ్స్ అని ఏమన్నా ఉంటుందా మ్యామ్? అంటే ఎన్ని మినిట్సే చేయాలి అలా ఏం లేదమ్మా. అంటే 0.1 సెకండ్ చేసినా అది కాపీ రైట్ కింద. ఆఫ్ కోర్స్ ఆయన మూవీలో క్లిప్పింగ్స్, మ్యూజికే కదా అవి. 1 సెకండా, 10 seconds, 10 hours అనేది కాదు, తన ప్రాపర్టీ అది, దాన్ని ఇన్ఫ్రింజ్ చేశారు, నా పర్మిషన్ లేకుండా వాడుకున్నారు, మీరు డబ్బు చేసుకున్నారు అవుట్ ఆఫ్ ఇట్. సో నాకు డ్యామేజెస్ అనేవి నేను క్లెయిమ్ చేస్తున్నాను, నా డబ్బులు నాకు రావాల్సిన రైట్ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు, అది కూడా డ్యామేజెస్ రూపంలో. ఇన్స్టెడ్ ఆయన నోటీస్ పంపించినప్పుడే వీళ్ళు దాన్ని డిలీట్ చేస్తున్నా బాగుండేది, ఒక యారగెంట్ యాటిట్యూడ్లో ముందుకెళ్ళడం జరిగింది. సో దే నీడ్ టు ఫేస్ ఆల్ ద ఏవైతే ఉంటాయో లీగాలిటీస్, లాఫుల్ థింగ్స్ ఇన్ కోర్ట్, దే షుడ్ ఫేస్ ఇట్.
నయనతారకి ఉన్న ధనుష్ గారికి మధ్యలో జరిగిన ఈ విమర్శలన్నీ కూడా చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.